గంగా నదిలో పడవ వెళ్తుండగా ఒక భారీ శబ్దం వినిపించింది. అదెందుకొచ్చిందో మీకు తెలుసా? మరుసటి రోజు ఆ ఆశ్రమంలో ఉన్న మహర్షులు గంగా నదిని దాటడానికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఒక పడవ ఏర్పాటు చేశాడు. ముగ్గురు ఆ పడవలో ప్రయాణం మొదలుపెట్టారు. పడవ గంగా నదిలో ముందుకు వెళ్తుండగా ఒక చోట అకస్మాత్తుగా గట్టిగా ఒక శబ్దం వినిపించింది. అది విని రాముడు ఆశ్చర్యంగా అడిగాడు, మహర్షి, ఈ శబ్దం ఎందుకు వస్తోంది? అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు, అప్పుడు బ్రహ్మదేవుడు తన మనసుతో హిమాలయ పర్వత శిఖరాలపై ఒక సరస్సు సృష్టించాడు. ఆ సరస్సు పేరు మానస సరోవరం. ఆ సరస్సు నుంచే పుట్టింది పవిత్రమైన సరయూ నది. ఆ సరయూ నది ఇక్కడ గంగా నదితో సంగమిస్తుంది. అందుకే ఆ నదీ సంగమానికి నమస్కరించమని విశ్వామిత్రుడు చెప్పాడు. గంగా సరయూ సంగమం ఎంత పవిత్రమో మీకు తెలుసా? మీకు తెలిసిన సంగమం పేరు కమెంట్ చేయండి.